లో అక్కడ ఏం జరిగింది, సినిమా హీరో వచ్చినటువంటి సందర్భంగా సినిమా థియేటర్లో ఏం జరిగింది, సినిమా బయట ఏం జరిగింది అనేటువంటి విషయాలు కూడా ఇప్పటివరకు చర్చ జరిగింది. వీటికి సంబంధించినటువంటి అంశాలన్నింటినీ కూడా ఈరోజు జరుగుతున్నటువంటి కమాండ్ కంట్రోల్ సెంటర్లో జరుగుతున్నటువంటి సమావేశంలో చర్చకు వచ్చినట్టు తెలిసింది. ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా కేసులు పెట్టడం కానీ ఉద్దేశపూర్వకంగా ఈ అరెస్టులకు సంబంధించినటువంటి వ్యవహారాన్ని కానీ నడిపించదు. కానీ ఆ రోజు ఏం జరిగింది అనే దానికి సంబంధించినటువంటి వివరాలని అందించేటువంటి క్రమంలో భాగంగా అందరికీ చూపించాలనేటువంటి ఉద్దేశంతో పోలీసులు మొన్న ప్రదర్శించినటువంటి వీడియోలని సినిమా పెద్దల ముందు కూడా ప్రదర్శించినట్టు తెలుస్తుంది. అయితే ఆ రోజు సంధ్యా థియేటర్ దగ్గర జరిగినటువంటి వివాదంతోటే ఈ సమస్య అంతా కూడా మొదలైంది. కాబట్టి సినిమా ఇండస్ట్రీకి సంబంధించినటువంటి అంశాలన్నిటితో పాటుగా ఈ సంధ్యా థియేటర్ దగ్గర జరిగినటువంటి తొక్కిసలాట తర్వాత జరిగినటువంటి వ్యవహారాలన్నిటి మీద కూడా ప్రభుత్వం నుంచి ఏం జరిగింది అనేటువంటి అంశాలను కూడా చెప్పబోతుంది. ఇక ఆ రోజు జరిగినటువంటి సంఘటనకి కొనసాగింపుగా జరుగుతున్నటువంటి వ్యవహారాలన్నిటితో ఇప్పటితో పులి స్టాప్ పెట్టాలనేటువంటి ఆలోచనతో కూడా ప్రభుత్వం ఉంది. అందుకు అనుగుణంగానే సినిమా ఇండస్ట్రీకి సంబంధించినటువంటి ఒకరిద్దరు ముఖ్యులు కూడా ప్రభుత్వంతో చర్చలు సంప్రదింపులు చేయాలన్నటువంటి ఆలోచనకు వచ్చింది. దాంట్లో భాగంగానే కొద్దిసేపటి క్రితం ప్రారంభమైనటువంటి సమావేశం. సినిమా ఇండస్ట్రీకి సంబంధించి నిర్మాతలు, హీరోలు అందరూ కూడా ఈ సమావేశానికి వచ్చారు. కాబట్టి వాటి మీద భిన్న అభిప్రాయాలు వ్యక్తం చేయకుండా ఒకే రకమైనటువంటి అభిప్రాయం ఏంటంటే అసలు ఆ రోజు జరిగిన సంఘటన ఏంటి, ప్రభుత్వం ఏం చెప్పింది, ఉన్నటువంటి వీడియోలు ఏంటి, ఇలాంటి అంశాలన్నిటి మీద కూడా క్లారిటీ ఇవ్వాలంటూ అనుకుంది. కాబట్టి ప్రభుత్వం పూర్తి స్థాయిలో సంధ్యా థియేటర్ దగ్గర జరిగినటువంటి అంశాలన్నింటినీ కూడా సినిమాకి సంబంధించినటువంటి ప్రముఖులందరి ముందు కూడా పెట్టాలనుకుంటుంది. ఆ రోజు సంఘటనకి హీరో బాధ్యుడు ఎలా అవుతారు అనేటువంటిదే ప్రధానమైనటువంటి ప్రశ్న, సినిమా ఇండస్ట్రీకి సంబంధించినటువంటి ఒకరిద్దరి ప్రశ్న. కానీ ఆ రోజు జరిగినటువంటి సంఘటన ఏంది, ఎందుకు అల్లు అర్జున్ మీద కేసు పెట్టాల్సి వచ్చింది అనే విషయాన్ని పదే పదే ప్రభుత్వం కావచ్చు, పోలీసులు కావచ్చు చెప్తూ వస్తున్నారు. కాబట్టి వీటన్నిటి మీద సినిమా పెద్దల ముందే వాటిని ఉంచి ఆ జరిగినటువంటి ఎపిసోడ్ని వివరించాలనేటువంటి ఆలోచన ప్రభుత్వం చేస్తుంది. దానికి ఈ సమావేశంలో చర్చ జరుగుతున్నటువంటి పరిస్థితి అయితే కనబడుతుంది. ఇండస్ట్రీకి సంబంధించి సమస్యలు, అలాగే తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తరువాత గద్దర్ పేరుతోటి అవార్డులు ఇవ్వాలనుకుంటుంది. కాబట్టి ఆ అవార్డులకు సంబంధించినటువంటి అంశం కూడా చర్చకు వచ్చేటువంటి అవకాశం ఉంది. ఇలా ప్రస్తుతం ఆ చర్చకు వచ్చేటువంటి అనేక రకాల అంశాలకు తోడు, ఇండస్ట్రీకి సంబంధించినటువంటి అంశాలకు తోడు ప్రభుత్వం నుంచి కూడా 4 డిమాండ్లని, 4 ప్రతిపాదనల్ని ఉంచింది. ఇంటిగ్రేటెడ్ స్కూళ్ళ నిర్మాణానికి సంబంధించి టికెట్ల సెస్ని వాటికి మళ్లించడము, అలాగే డ్రగ్స్కు సంబంధించి అలాగే గంజాయికి సంబంధించి కట్టడి నివారణకు సంబంధించి సినిమా రంగం నుంచి వచ్చేటువంటి ప్రచారం కావచ్చు, ఆ సినిమా విడుదలకు ముందు జరిగేటువంటి హీరోలకు సంబంధించినటువంటి ఒక వీడియో కావచ్చు, ఇలాంటి అంశాలతో పాటుగా కులగణనకు సంబంధించి సహకరించాలని చెప్పడం, ప్రచారానికి, ఇలా అంశాలన్నింటినీ కూడా ప్రభుత్వం సినిమా ఇండస్ట్రీ పెద్దల ముందు ఉంచబోతుంది. ఇప్పటికైతే సంధ్యా థియేటర్లో జరిగినటువంటి సంఘటనకు సంబంధించినటువంటి అంశం మీద ప్రభుత్వం అలాగే పోలీసులు ఆ రోజు జరిగినటువంటి విషయాలన్నిటి మీద కూడా సినిమా ఇండస్ట్రీ పెద్దలకు సూచిస్తున్నారు. అధికారులు కూడా ఈ సమావేశానికి వచ్చినటువంటి నేపథ్యంలో సినిమా ఇండస్ట్రీకి ఏమేం కావాలి అనే దానికి సంబంధించి వచ్చేటువంటి ప్రతిపాదనలన్నింటినీ కూడా అధికారులు నోట్ చేసుకోవడం, వాటికి సంబంధించి ఏదైనా ఉంటే మళ్ళీ ఓసారి సమావేశానికి సంబంధించినటువంటి నిర్ణయం కూడా జరిగేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఇప్పటికైతే సంధ్యా థియేటర్లో జరిగినటువంటి ఎపిసోడ్కు సంబంధించినటువంటి వ్యవహారం మీదనే చర్చ జరుగుతున్నట్టు తెలుస్తోంది. అయితే